విశాఖపట్నంలో జీవీఎంసీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారంట. ఇప్పటికే చాలా మంది 12 మంది కార్పొరేటర్లు అటు పార్టీని వీడుతున్నట్టుగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా అయితే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మేయర్ పీఠం పైనే ప్రధానంగా ఫోకస్ చేశారు అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు. దాంట్లో భాగంగా ఇప్పటికీ 6 జనసేన వైపు, ఇంకొక 6 పైగానే, దాదాపు ఇంకొక 10 మందికి పైగానే అటు టీడీపీకి కూడా వెళ్లే యోచనలో ఉన్నారట. దీనికి సంబంధించి విశాఖ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేన పార్టీ, అలాగే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీ, అందరూ మిగతా విశాఖపట్నానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో అంటే వైసీపీకి సంబంధించినటువంటి అవినీతి మరకలు ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం జాయిన్ చేసుకోకనే ప్రసక్తే లేదు. వాళ్ళని వదిలేసి ఎవరైతే అభివృద్ధి చేయాలి అని, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ముఖ్యంగా విశాఖకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచారో వాళ్ళని మాత్రమే తీసుకునే యోచనలో అయితే అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఉన్నారట. దాంట్లో భాగంగానే కొంతమంది ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, కానీ మేము పర్టికులర్గా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాళ్ళనే తీసుకోదలుచుకున్నాం అని చెప్పి వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చెప్పుకుంటాం జరిగింది. అలాగే ఒక కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రేపు మేయర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కూటమికి సంబంధించిన వాళ్లే ఉండే అవకాశం కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎంతమందిని వచ్చారు, దాని తర్వాత వాళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది తెలుసుకుని ఈసారి మేయర్ పైన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టి అక్కడి నుంచి కూడా వైసీపీని కిందకి లాగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని జీవీఎంసీ పట్టుదశగా కూటమి పార్టీలు ప్రజాపాలన చూశారు. ప్రజాపాలనను చూశారు. ఇప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందించబోతున్నాం అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా సరే ఒక్కసారిగా విశాఖపట్నానికి సంబంధించి ఒక కొత్త రాజకీయ ఒరవడిగా అయితే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైసీపీని పట్టు కోల్పోయే విధంగా చెప్పాలంటే, వైసీపీని కంప్లీట్ గా నిర్వీర్యం చేసే విధంగా కూటమి అక్కడ ప్రయత్నిస్తుంది. కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు ఒకటిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన తర్వాత అక్కడ ఎవరు కూడా, ముఖ్యంగా ఎవరైతే అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద ఈసారి యాక్షన్ తీసుకునే విధంగానే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారంట. దాంట్లో భాగంగా కొంతమందిని మంచిగా ఎటువంటి అవినీతి మరక లేని వాళ్ళని మాత్రం తీసుకుని, ఎవరైతే అవినీతికి సంబంధించి వైసీపీకి కనుసన్నల్లో చేశారో, అధికార అడ్డం పెట్టుకుని ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ టార్గెట్ గా ఈసారి శిక్ష వేపించడానికి సిద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.